హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం రూపాయి 90కి పతనం మీద మీ జేబు మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్న యాంగిల్లో నేను ఈ వీడియో అనేది ఇస్తున్నాను. $1 విలువ 90 రూపాయలు దాటితే ప్రతి నెల కూడా కిరాణా సామాను మీద మీరు 1000 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన అవసరం వస్తుంది. మీ పిల్లలు విదేశాల్లో కనుక చదువుతుంటే మాత్రం అదనంగా లక్షల రూపాయలు అదనంగా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. అంటే నేనేదో ఇది ఊహించి చెప్తున్నటువంటి మాట కాదు, ఇది వాస్తవం. ఇది భారత రూపాయి చారిత్రక కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే ప్రస్తుతం 90 రూపాయలకి బాగా పడిపోయింది, మార్కును కూడా దాటింది. అయితే మనలో చాలామందికి డాలర్ పెరిగితే నాకేంటి, రూపాయి తగ్గితే నాకేంటి అనే ఆలోచన చాలామందికి వస్తుంది. అది ఈ మార్పు అనేది మనకు తెలియకుండానే మన వంటగది వరకు కూడా చేరుకుంటుంది. మన వంటగది బడ్జెట్ని కానీ, మన పిల్లల చదువులు కానీ, మన ప్రయాణాలు కానీ, చివరికి మనం వాడేటువంటి ఫోన్ కానీ కూడా వీటన్నిటి మీద కూడా సైలెంట్గా ప్రభావం అనేది చూపిస్తుంది, ప్రభావితం పడుతుంది కూడా. అసలు రూపాయి విలువ 90కి పడిపోవడం అంటే ఏంటి? ఇది మన జేబుకి ఎందుకు పెద్ద చిల్లు అనేది పెట్టబోతుంది? ఇంకా దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం ఈ వీడియోలో చెప్తాను. దయచేసి మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ప్లస్ ఇది ఏమన్నా నచ్చింది అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అసలు రూపాయి పతనం అంటే ఏంటి అంటే, ముందుగా మనం అసలు ఈ డాలరు రూపాయి కథ ఏంటనేది సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అమెరికన్ డాలర్ కొనుక్కోవడానికి మనము 90 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే అసలు ఒక అమెరికన్ డాలర్ కొనుక్కోవడానికి ఎన్ని ఇండియన్ రూపాయలు ఖర్చు పెట్టాలన్న దగ్గరే మనకి ఈ వ్యత్యాసం అనేది, ఈ రేట్ అనేది తెలుస్తుంది. ఉదాహరణకు మనం ఈ రేటు 90 రూపాయలు ఉంది అంటే మనం 90 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక డాలర్ కోసం. ఈ నెంబర్ ఎంత పైకి వెళ్తే రూపాయి అంత పతనం అవుతున్నట్టు లెక్క అనమాట, అంత బలహీనపడిపోతున్నట్టు లెక్క. మరి ఈ కథ ఎందుకు ఇంత సీరియస్గా మారింది అంటే, 2014 జూన్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డాలర్తో రూపాయి విలువ అనేది, మారకం విలువ అనేది 62 రూపాయలు మాత్రమే ఉండేదన్నమాట. కానీ గడిచిన 11 ఏళ్లలో ఈ విలువ నెమ్మదిగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం 90 రూపాయలకి చేరింది. అంటే దాదాపు 28 రూపాయల దాకా ఈ పడిపోయింది. 28 రూపాయలు పతనం అయితే అయింది. ఇది అంకెల మార్పు కాదు. వాస్తవం చెప్పాలంటే ఇది అంకెల మార్పు కాదు, మన కొనుగోలు శక్తి మీద పడినటువంటి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ దెబ్బ మన రోజువారీ జీవితంలో ఎక్కడెక్కడ తగులుతుంది అన్నది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి ఒకసారి. సామాన్యుడి మీద పడేటువంటి భారం ఏది అంటే, ఈ రూపాయి పతనం ప్రభావం అనేది కేవలం ఏ స్టాక్ మార్కెట్ మీదో, ట్రేడ్ చేసే వాళ్ళ మీదో అని అనుకోవద్దు, పెద్ద పెద్ద వ్యాపారుల మీదో పడుతుందని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇది మనందరి మీద, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల మీద, కుటుంబాల మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అది ఎలా అంటే, నెంబర్ 1 పెట్రోలు, డీజిల్ అండ్ ట్రాన్స్పోర్టు. మనకు కావాల్సిన ముడి చమురు మీ అందరికీ తెలుసు, దాదాపు 85% మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. వీటికి మనం డబ్బులు ఎలా చెల్లిస్తున్నాం? రూపాయల్లో చెల్లిస్తే వాళ్ళు తీసుకోరు, డాలర్లలో చెల్లించాలి. అసలు సమస్య అనేది ఇక్కడే మొదలవుతుంది. రూపాయి బలహీనపడినప్పుడు ఏమవుతుందంటే, అదే బ్యారెల్ కొనడానికి మనం ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దానికి ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి. ఒక బ్యారెల్ ముడి చమురు ధర $80 ఉంది అనుకుందాము. కొంతకాలం క్రితం డాలరు 80 రూపాయలుగా ఉన్నప్పుడు ఒక బ్యారెల్కు మనము 6,480 రూపాయలు, 6,400 రూపాయలు అంటే 80 × 80 చెల్లించేవాళ్ళం. అదే ఇప్పుడు $80 ఉన్నటువంటి ముడి చమురు ఒక బ్యారెల్ ధరని ఇప్పుడు 90 రూపాయలకు చేరటం వల్ల 90 × 80 అంటే 7,200 రూపాయలని మనం చెల్లిస్తాం. అప్పుడు 6,400 అయితే ఇప్పుడు 7,200 అవుతుంది. చూసారా, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగట్లేదు. పెరగపోయినా సరే కేవలం మన రూపాయి పడిపోవటం వల్ల మనం అదనంగా 800 రూపాయలని కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ భారాన్ని చమురు కంపెనీలు ఏమైనా భరిస్తాయా? భరించవు కదా. అవి తీసుకొచ్చి మన మీదే వేస్తాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు రూపంలో మనపైనే వేస్తాయి. ఆ ధరలు పెరిగాయంటే ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. కూరగాయల నుంచి పప్పుల దాకా అన్నిటి మీద కూడా ఈ ప్రభావం అనేది, రవాణా ఛార్జీలు అనేవి పడిపోతాయి అనమాట. చివరికి ఆ భారం అనేది మన మధ్యతరగతి పేద వర్గాల నెత్తిన మీదే పడుతుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 2 విదేశీ విద్య అండ్ ప్రయాణాలు. పిల్లల్ని
విదేశాల్లో చదివించాలని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు కలలు కంటుంటారు. కానీ బలహీనపడుతున్నటువంటి రూపాయి వల్ల ఆ కళ మరింత భారం అయితే అవుతుంది. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఫీజులు కానీ, హాస్టల్ ఖర్చులు కానీ, వీటన్నిటికీ మెయింటెనెన్స్లు ఇట్లాంటివన్నీ కూడా డాలర్లోనే పే చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మీ పిల్లలు యూనివర్సిటీ ఫీజు ఏడాదికి $25,000 ఉంది అనుకుందాము. అప్పుడు డాలర్ విలువ 82గా ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ ఫీజుని మీరు 20.5 లక్షల దాకా పే చేశారు. 20 లక్షల దాకా పే చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది? డాలర్ విలువ 90కి వెళ్ళిపోవడం వల్ల అదే ఫీజు 22.5 లక్షలకు చేరుతుంది. అంటే దాదాపు మీరు 2 నుంచి 2.5 లక్షల దాకా మార్కం విలువ పెరిగింది. కాబట్టి మీరు ఏడాదికి అదనంగా కట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని పిల్లల్ని పంపించిన వాళ్ళకి చాలా భారంగా మారబోతుంది. ఇదే లాజిక్ ఫారెన్ ట్రిప్స్ కూడా వర్తిస్తుంది. మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అదనపు హాలిడే బడ్జెట్లు కానీ పెరిగిపోతాయి. ఇక నెంబర్ 3, ఎలక్ట్రానిక్స్, వంట నూనెలు, ఇతర సరుకుల విషయానికి వస్తే మనం వాడే స్మార్ట్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ వీటి ధరలు కూడా పెరుగుతాయి. ఇక ఎందుకంటే ఇవి మన దేశంలో తయారు చేస్తారు, వీటిని ఇక్కడే తయారు చేస్తున్నారు, ఎందుకు పెరుగుతాయని మీరు అనుకోవచ్చు. కానీ వాటికి కావాల్సినటువంటి ప్రాసెసర్లు కానీ, చిప్స్ కానీ, ఏదైనా బోర్డులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుని వాళ్ళకి డాలర్లోనే పే చేయాల్సి వస్తుంది. రూపాయి బలహీనపడటం వల్ల ఏమవుతుందంటే దిగుమతి ఖర్చులు పెరిగి ఆ కంపెనీలు ఆ భారాన్ని మన మీదే వేస్తాయి అన్నమాట. ఇక వంటగది చూద్దాం. వంటగది విషయానికి వస్తే మనం వాడేటువంటి పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్లో ఎక్కువ భాగం కూడా విదేశాల నుంచే వస్తుంది. ఇంతకుముందు రష్యాతో యుద్ధం జరగకముందు ఉక్రెయిన్ నుంచే ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ మనం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు వేరే దగ్గర తెచ్చుకుంటున్నట్టున్నాం. వీటికి కూడా మనం డాలర్లోనే డబ్బులు అనేవి పే చేస్తాము. అందువల్ల రూపాయి పతనం డైరెక్ట్గా మన వంట నూనె రేటు మీద కూడా పడుతుంది. నిన్న $1000 కొన్నవి ఇవాళ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు అని అంటారు కదా, ఆ టైప్కి వస్తుంది. ఇక ఇది సింపుల్గా చెప్పాలంటే మన డబ్బు విలువ పడిపోతూ ఉందన్నమాట. మరి రూపాయి పతనం వల్ల అందరూ నష్టపోతున్నారా, లాభపడే వాళ్ళు ఎవరూ లేరా అంటే ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రూపాయి పతనంతో అందరూ నష్టపోతున్నారా అంటే నాణానికి రెండో వైపు కూడా ఉన్నట్టుగా దీనివల్ల లాభపడే రంగాలు కూడా మన దేశంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎగుమతుల మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. భారత ఐటీ కానీ, ఫార్మా రంగాలు కానీ ఈ కంపెనీలు తమ సేవలను, ఉత్పత్తులను విదేశాలకు అమ్మి డాలర్లలో డబ్బులు సంపాదిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సంపాదించినటువంటి డాలర్లను రూపాయల్లోకి మార్చుకుంటే వాళ్ళ చేతికి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో కూడా అంతే. సోషల్ మీడియా కూడా డాలర్ విలువ పెరిగితే అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు ఒక ఐటీ కంపెనీని తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ $1 మిలియన్ సంపాదించింది. ఒక ప్రాజెక్ట్ మీద డాలర్ విలువ 80గా ఉన్నప్పుడు వాళ్ళకి $8 కోట్ల వచ్చినాయి. కానీ ఇప్పుడు 90 అయ్యేసరికి $9 కోట్ల వచ్చినాయి. అంటే ₹1 కోటి అదనంగా వాళ్ళకి అదనపు ఆదాయం వచ్చినట్టేగా. ఇది ఈ విధంగా ఐటీ కానీ, ఫార్మా కానీ, టెక్స్టైల్స్ కానీ ఇలాంటి ఎగుమతి ఆధారిత పరిశ్రమలన్నిటికీ కూడా రూపాయి పతనం అనేది ఒక వరం లాంటిదే. కానీ మన దేశ జనాభాలో వీళ్ళకంటే కూడా మనం ఎక్కువ మంది వినియోగదారులమే ఉన్నాం కాబట్టి మెజారిటీ ప్రజల మీద దీని మీద ఎఫెక్ట్ అయితే, నెగిటివ్ ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇక అసలు రూపాయి ఎందుకు ఇలా పడిపోతుంది అంటే రూపాయి పడిపోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయో లేకపోతే ఇంకొకళ్ళో కాదు. అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పడలేదు, ఇప్పుడు పడింది అని చెప్పేసి కంపారిజన్ చేస్తున్నారు. కానీ ఈ పతనానికి కొంత లోకల్ కారణం ఉన్నా కానీ ఎక్కువగా గ్లోబల్ కారణమే ఎక్కువగా ఉంది. అందులో కారణాలు ఏంటని చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే అయిపోయింది, డాలరు కింగ్ అయిపోయింది. ప్రస్తుతం రూపాయి పతనానికి అతిపెద్ద కారణం ఏంటంటే అమెరికన్ డాలర్ బలంగా మారడమే. అమెరికాలో ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేంద్ర బ్యాంకు, ఫెడరల్ రిజర్వ్ అంటారు కదా, అదేమవుతుందంటే వడ్డీ రేట్లు పెంచుతుంది. అక్కడ ఎక్కువ వడ్డీ ఇస్తుంటే ఏమవుతుందంటే విదేశీ ఇన్వెస్టర్లు అందరూ కూడా భారత్ లాంటి దేశాల్లో డబ్బులు వెనక్కి తీసేసుకొని అమెరికాలో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. దీంతో డాలర్కి డిమాండ్ పెరిగి దాని విలువ ఆకాశాన్ని అంటుతోంది. నెంబర్ 2, విదేశీ పెట్టుబడుల తరలింపు. సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కారణం వల్లే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఉన్నారు కదా, ఎఫ్పిఐలు, వీళ్ళు మన స్టాక్ మార్కెట్ నుంచి $1,000 కోట్ల వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళు మన మార్కెట్లో షేర్లను రూపాయలకు అమ్మేసుకొని వాటిని డాలర్లుగా మార్చుకొని వెళ్ళిపోతున్నారు. దీంతో మార్కెట్లో రూపాయల సప్లై పెరిగిపోయి డాలర్ డిమాండ్ పెరిగి మన కరెన్సీ విలువ అనేది పడిపోతుంది. ఇక 3వది వచ్చేసరికి వాణిజ్య లోటు, ట్రేడ్ డెఫిసిట్ అంటారు దీన్ని. సింపుల్గా చెప్పాలంటే మన ఎగుమతుల కన్నా కూడా దిగుమతులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మనం ముడి చమురు కానీ, బంగారం కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ వీటి కోసం భారీగా డాలర్లలో ఖర్చు పెడుతున్నాము.
మన రూపాయి మీద ఇది నిరంతరం ఒత్తిడి అనేది పెరుగుతుంది. మనము పంపించే దానికన్నా కూడా దిగుమతి చేసుకునేది ఎక్కువగా ఉంటుంది, ఎగుమతి చేసుకునే దానికన్నా కూడా. ఇక నెంబర్ 4, ప్రపంచ పరిస్థితి, ప్రపంచంలో అనిశ్చితి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్లు భయపడిపోయి తమ డబ్బు సురక్షితంగా ఉండాలంటే డాలరే ప్రత్యామ్నాయం, ఆల్టర్నేటివ్ అని చెప్పేసి వాళ్ళు డాలర్లోకి డబ్బుల్ని మార్చుకుంటున్నారు. ఇది కూడా డాలర్ విలువ పెరగడానికి ఒక కారణం. డాలర్కి డిమాండ్ పెరిగిపోయి డాలర్ విలువ పెరిగిపోతుంది. మరి రాజకీయ కోణంలో చూస్తే ఇది ఎవరి తప్పు అంటే, రూపాయి పతనం అనేది ఇప్పుడు మన భారతదేశంలో తీవ్రమైనటువంటి పొలిటికల్ డిస్కషన్గా మారిపోయింది, హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్షాలు ఏమంటే ఇది పూర్తిగా ప్రస్తుతం మోడీ ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి అంటున్నాయి. వారి వాదన ప్రకారం ఏంటంటే 2014లో 62 రూపాయలు ఉన్నటువంటి డాలర్, 62 రూపాయలు ఉన్న డాలరు ఇప్పుడు 90కి చేరిందంటే అది కేంద్ర ప్రభుత్వ అసమర్థతకి నిదర్శనం అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అయితే మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చేసరికి 10 ఏళ్లలో 20 రూపాయలు మాత్రమే పతనమైంది. కానీ మోడీ పాలనలో 11 ఏళ్లలో 28 రూపాయలు దాకా పతనమైందని చెప్పేసి వాళ్ళు పోల్చి చూపిస్తున్నారు. బీజేపీ వచ్చేసరికి బీజేపీ ఏమంటుందంటే ఇది మన దేశ సమస్యగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిణామం జరుగుతుంది. డాలర్ దెబ్బకి యూరో కానీ, ఎన్ కానీ, జపాన్ ఎన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కరెన్సీలు కూడా పడిపోతున్నాయి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాదిస్తున్నారు. రూపాయి పడినా మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం కూడా వాదించుకుంటుంది. అయితే ఈ విషయంలో రెండు వైపులా వాదనలు ఉన్నాయి. వాస్తవాలు అంకెల్లో కనిపిస్తున్నప్పటికీ కూడా దీని వెనుక దేశీయ కారణాలు, అంతర్జాతీయ కారణాలు ముడిపడి ఉండటం వల్ల ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 90కి పడిపోవటం అనేది మనందరి మీద కూడా ప్రభావం చూపించేటువంటి తీవ్రమైన ఆర్థిక పరిణామమే. ఈ మన పెట్రోలు బిల్లుల దగ్గర నుంచి, పిల్లల ఫీజుల దగ్గర నుంచి అన్నీ పెంచిపోతుంది, మన వంటింటి వరకు కూడా వస్తుంది. గ్లోబల్ కారణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి సామాన్యుడి మీద మాత్రం భారం అయితే తప్పదు, మీరు అది భరించాల్సిన వస్తుంది. ఇక ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మీదే ఈ ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది. వీళ్ళంతా తీసుకున్నా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టే ఉంటుంది. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? రూపాయి పతనం అనేది మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నారు? మీ నెలవారీ బడ్జెట్ ప్రభావం గమనించారా? అలాగే మీ ఆలోచనలు, మీ అనుభవాలను కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఒకవేళ మీ పిల్లల్ని ఏమైనా విదేశాల్లో పంపిస్తుంటే మీరు ఇప్పుడు అదనంగా ఎంత కట్టాల్సి వచ్చింది, గతంలో ఎంత కట్టేవాళ్ళు, ఇప్పుడు ఎంత కడుతున్నారు అనేది కూడా చెప్పండి. ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు భారం పడుతుంది లేదా, ఎంత భారం పడుతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు, మంచి మంచి విశ్లేషణలు అందిస్తున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొడితే నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.